ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 46వ కీర్తన మొదటి వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ అపాయంలో ఉన్నా, ఏ ఆపదల్లో ఉన్నా దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడే సహాయం చేసి నడిపిస్తాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. తనను నమ్మిన బిడ్డలకు ఆయన కొండంత అండగా ఉంటాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమంగా ఆయన భక్తుల్ని ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఏ సమస్యల్లో ఉన్నా, ఏ అపాయాల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీకు దేవుడు కొండంత అండగా ఉంటాడు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. మనుషులకు అసాధ్యమేమో గాని దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంతో దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఈ లోకంలో దేనిని బట్టి మనం అతిశయించకూడదు, గర్వపడకూడదు. కానీ మనం అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకే మనం ఆ దేవుణ్ణి బట్టి గర్వించాలి, ఆనందించాలి, సంతోషించాలి. దేవుణ్ణి మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. దేనిని బట్టి చింతపడకూడదు. భారం అంతా దేవుని మీద వేసి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనకున్న సమస్యలను, ఇబ్బందులను, ఇరుకులను దేవునికి చెప్పుకోవాలి. ప్రతిదినము ప్రార్థన చేసుకుంటూ, దేవునితో మాట్లాడుకుంటూ, ఒక తండ్రితో, ఒక తల్లితో చెప్పే విధంగా మన యొక్క సమస్యలు, మన యొక్క బాధలు, ఇబ్బందులను బట్టి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు కొండంత అండగా ఉంటాడు. ఆయనే నమ్ముకున్నదగిన సహాయకుడు. ఈ లోకంలో ఎవరికి ఏది చెప్పినా మరి ఒకనొకప్పుడు చెప్పినప్పుడు వింటారేమో గాని తర్వాత మనుషుల వల్ల ఏది అవదు. వాళ్ళకి లోకు అవ్వడం తప్పించి ఏది ఉండదు. అదే దేవునికి చెప్పిన ప్రేమ కలిగిన తండ్రి మరి తన బిడ్డల్ని ఆదరిస్తాడు, రక్షిస్తాడు. తన బిడ్డల్ని ఎలా ఆ సమస్యల నుంచి విడిపించాలి అని దేవుడు చూస్తాడు. కాబట్టి మనుషులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో మేలు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు నమ్ముకొనదగిన మంచి సహాయకుడుగా ఉండి ఎలా ఆ ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి విడిపించాలో, ఎలా మనం విడిపించబడాలో మనకు ఒక చక్కని మార్గాన్ని చూపించి ఆ మార్గం గుండా దేవుడు మనల్ని నడిపించి మనకు తోడుగా ఉండి కొండంత అండగా ఉండి ధైర్యాన్ని ఇస్తాడు. మరి దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని మార్గంలో నడుచుకోండి, దేవుణ్ణి నమ్మండి, దేవుని పైన నమ్మకం ఉంచండి. సంపూర్ణమైన విశ్వాసంతో మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రతిదినము ప్రార్థన చేసే బిడ్డలుగా, మెలకువ కలిగి ప్రార్థించే బిడ్డలుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీకున్న ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి దేవుడు విడిపిస్తాడు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన నామానికి యేసు నామములో స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి వారికి ఉన్న ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, సమస్యల నుంచి విడిపించి మీరే నాయన తోడుగా, నీడగా, సహాయంగా ఉండి నడిపించమని వేడుకొంచున్నాను నాయన. తండ్రి, నాయన ఈ దినకాలం అంతయు కూడా నాయన నాకు, మాకు, మా అందరికీ తోడుగా ఉండి నడిపించండి. ఈ వాగ్దానంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి మీ మెండైన మేలులతో నింపమని వేడుకొంచు యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.